నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో స్పెషాలిటీ దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేరా. ఇప్పటికే విడుదల చేసిన క్లిమ్స్ మూవీపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. సినిమా నుంచి కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడమే కాకుండా సినిమా థీమ్ ను వివరించేలా వీడియోను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో విడుదల చేశారు. వీడియోలో భారీ వర్షం పడుతుండగా నిండా డబ్బులతో ఉన్న కంటైనర్ల మధ్య నాగార్జున గొడుగుతో నిల్చొని కింద పడి ఉన్న 500 నోట్లను కంటైనర్లో పెట్టాడని చూయిస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఈ కుబేరా సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా ఈ సంవత్సరం దసరాకు గాని దీపావళికి గాని విడుదల చేయనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారాయణ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తుండగా రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున వైవిధ్యభరితమైన సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అందులో భాగంగానే శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా నాగార్జునకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి వినోదం పంచారు మేకర్స్. ఇక మొత్తానికైతే నాగార్జున కుబేర సినిమాతో ప్రేక్షకుల్ని ఎంతవరకు పంపిస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని అటు నాగార్జున, ధనుష్ కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.